మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. పాడుతా తీయగా ఈ సీజన్ 24 మహా సంగ్రామం. బాలుగారి పుట్టినరోజు అంటే మనందరికీ పాట మీద ఆశ పుట్టింది. అది ఎందుకు ఎప్పుడూ అమ్మాయిలే ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు ఎవరు దొరకరు, ఎందుకు అలాగా? ఒక కొత్త మలుపుతో మీ ముందుకి రాబోతోంది. I know you, నేను చూసాను. మేడం మీకు అందరికీ తెలుస్తుందండి, ఘంటసాల గారి దగ్గర నుంచి ఈ పిల్లల దాకా. నాకేమంటే ఎవరూ తెలియదు, కానీ సునీత గారు తెలుసు. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నువ్వు కళ్ళజోడు లేకుండా వచ్చావు, సో యూర్ కాన్ఫిడెంట్ నౌ. ఎస్ నేను తీసేనా? నేను కూడా తీసేనా కళ్ళజోడు? అవళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. లోకం నలుమూలన లేదయ్యా కులాసా. నాకు ఇష్టవి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటావా? కోపం వస్తే కూడా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. ఈ రేడియో గొంతు అలా ఆ స్టైల్లో మాట్లాడడం ఇష్టమా? లేదు సార్. అది న్యాచురల్ గా అలాగే వస్తుందా? అవును సార్. ఇప్పుడు ఇంట్లో చాలా ఆకలింది, మా ఏదైనా తినేందుకు అని చెప్తున్నావు, ఇవ్వట్లేదు, అప్పుడు ఎలా చెప్తావు? గంగణపతి భూమిని చీల్చే ఆయుధమేళ, పువ్వుల కోసం కొడవల్లేలా, మోసం దేశం మరిచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఈ గొప్ప పాటలు ఇచ్చేందుకు బాలుగారు ప్రాతస్మరణీయులు మాత్రమే కాదు, నిత్య స్మరణీయులు. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, ఇదికి తలంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు.